హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వినయ్ ఫిగో. సో మీరు ఆల్రెడీ థంబ్నైల్లో చూసే ఉంటారు. ఈరోజు నేను చూపించే వీడియో షిప్లో ఇంజన్ రూమ్ ఎలా ఉంటుంది ఏంటనేది. సో ఇది వర్క్షాప్ ఎంట్రన్స్ అనమాట. సో ఇక్కడ నుండే ఇంజన్ రూమ్కి వెళ్తాము. ఇది వర్క్షాప్ ప్లేస్ అనమాట. ఇక్కడ అన్ని పనులు చేసుకుంటాము మేము. సో చూడండి, వర్క్షాప్లో లేత్ మిషన్స్ అన్నీ ఉన్నాయి. వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ అన్నీ చూపించాలి కదా అని చూపిస్తున్నాను. సో ఇక్కడ లూబ్ ఆయిల్ ట్యాంక్స్ అన్నమాట. ఇదంతా పైన ఏంటంటే స్పేర్స్, చిన్న చిన్న స్పేర్స్ పెట్టుకొని ఉంటాము. ఏదైనా స్పేర్స్ వస్తే అక్కడ పైనుండి ఎలా దింపుతాం. సో ఇదంతా లూబ్ ఆయిల్ ట్యాంక్స్ పక్కన. ఇదంతా బాయిలర్ ప్లాట్ఫామ్. ఇలా స్ట్రైట్గా వెళ్తే అక్కడ చూడండి, అక్కడ ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, ఇంకా బ్లాక్ కలర్, గ్రే కలర్ డ్రమ్స్ ఉన్నాయి. అక్కడ మేము యాష్, ఇంకా ర్యాగ్స్, ఎలక్ట్రికల్ వేస్ట్, ఇంకా డొమెస్టిక్ వేస్ట్, పేపర్స్ అన్నీ పెడతామన్నమాట అక్కడ ఏదైతే ఉందో. సో వీడియోలో నేను టెక్నికల్గా ఏం మాట్లాడడం లేదు, జస్ట్ బేసిక్గా ఏంటనేది చూపిస్తున్నాను. ఇది బాయిలర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇదిగో ఆక్సిలరీ బాయిలర్. ఇది చూడండి, అక్కడ ఫైర్ అవుతుంది, మీరు చూస్తుండవచ్చు. ఇదిగో చూడండి, ఆక్సిలరీ బాయిలర్ ఇలా ఉంటుంది. సో ఇది మేము ఫైర్ చేస్తామన్నమాట పోర్ట్లో ఉన్నప్పుడు, మాకు స్టీమ్ ప్రెషర్ కావాలి అంటే. సో ఇది ఇన్సినరేటర్ అనమాట. ఇందులోని వేస్ట్ ర్యాగ్స్ ఉంటాయి కదా, ఆయిల్ క్లాత్స్, అవన్నీ మేము కాలుస్తామన్నమాట. సో ప్రతి మిషనరీకి యూజ్ చేయాలంటే ప్రతి ఇది ఒక్కొక్క రెగ్యులేషన్స్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ యూజ్ చేసేయకూడదు. నా వీడియోస్ మీకు రీచ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఏమైనా వీడియోస్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పెట్టొచ్చు, సో దట్ నేను చూపిస్తాను నెక్స్ట్ ఏంటనేది. ఇదంతా హై వోల్టేజ్ స్విచ్ బోర్డ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి, హై వోల్టేజ్ అని ఉన్నది. సో అది కేజీలో ఉన్నది అన్నీ. సో బిట్ డేంజరస్. సో అన్నీ సేఫ్టీ ప్రికాషన్స్తో నేను వెళ్ళి వీడియో తీసాను అనమాట. మీ అందరికీ క్లియర్గా అర్థమయ్యేటట్టుగా కనిపించాలని ఇవన్నీ చూపిస్తున్నాను. సో ఇది చూడండి, వాటర్ టైట్ డోర్. ఇది వేరే సైడ్ నుండి ఎంట్రన్స్ అనమాట ఇంజిన్ రూమ్కి. ఇలా కూడా రావచ్చు, అలా కూడా రావచ్చు. సో అది ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి ఏంటనేది. ఎదుగుని చూడండి, ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అన్ని పెడతాం. ఇప్పుడు కిందకి అయితే వెళ్ళిపోదాం. సో మెటల్ దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా ఇన్సిడెంట్స్ అన్నీ మెటల్ దిగుతున్నప్పుడు అయ్యాయి. సో మెటల్ దిగుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకొని దిగాలి అనమాట. సో ఇది చూడండి, ఇది మెయిన్ ఇంజన్. ఇక్కడ నుంచి చూడండి, చూపిస్తాను. మెయిన్ ఇంజన్ ఇది. షిప్ యొక్క ప్రొపెల్లర్ రన్ అవ్వాలంటే ఈ ఇంజన్ నుండి రన్ అవుతుంది. సో కిందకి వెళ్ళి ఇంకా బాగా చూపిస్తాను. ఓకే, సో నా వీడియోస్ని కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ముందుకు ఫార్వర్డ్ తీసుకెళ్తే నేను ఇంకా మంచిగా వీడియోస్ అని చూపిస్తాను. మీ నుండి నాకు కావాల్సింది ఒకటే, ఒక జస్ట్ చిన్న లైక్ కావాలి. సో నాకు కూడా ఒక బూస్టప్లా ఉంటుంది అనమాట. సో దట్ నేను కూడా వీడియోస్ తీయడానికి ఇంకా ఇంట్రెస్టింగ్గా చూపిస్తాను ఏమైనా ఉంటే. ఇదండి మెయిన్ ఇంజన్. షిప్ యొక్క మెయిన్ ఇంజన్. షిప్ని రన్ అవ్వాలంటే ఇదిగో ఈ ఇంజన్. ఇది చూడండి, పైనుండి కింద వరకు ఇదంతా ఉంది కదా, ఒక 1 2 3 4 ఫ్లోర్స్లా ఉంది. ఇదంతా మెయిన్ ఇంజన్ అనమాట. సో వన్స్ అగైన్ మళ్ళీ చూపిస్తాను క్లియర్గా. ఇది చూడండి, 11 యూనిట్స్ యొక్క ఇంజన్ ఇది. సో ఈ ఇంజన్ చూశాక మీ రియాక్షన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి, సో దట్ నేను రియాక్ట్ అవుతాం ప్రతిదానికి ఎలా ఏంటనేది. ఓకే, ఇప్పుడు పక్కన జనరేటర్స్ ప్లాట్ఫామ్ ఉంది, అది ఈసీఆర్ అండి. పక్కన జనరేటర్ ప్లాట్ఫామ్. ఇదంతా జనరేటర్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఇవి పెద్ద జనరేటర్స్ అనమాట. ఇది చిన్న జనరేటర్, రిమైనింగ్ 2 పెద్ద జనరేటర్స్. ఒకసారి చూపిస్తాను. ఇది కూడా ఈ పక్కన ఉన్నవన్నీ స్పేర్స్ అనమాట. జనరేటర్ యొక్క స్పేర్స్ అన్నీ పక్కన పెట్టాం, ఏమైనా ఎక్స్ట్రా స్పేర్స్ అనమాట. ఇది జనరేటర్స్, చూసారుగా జనరేటర్స్. యాక్చువల్లీ చాలా పెద్ద సౌండ్స్ వస్తాయి. మేము సేఫ్టీతో అన్నీ పెట్టుకొని వెళ్తాం అనమాట. అసలు ఇయర్ ప్లగ్స్ అన్నీ తీయకూడదు, చాలా సౌండ్ వస్తుంది. నేను వీడియోలో కూడా ఆ బ్యాక్గ్రౌండ్ ఆడియో అనేది ఫుల్గా మ్యూట్ చేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియోస్ చేస్తున్నాను. సో అటు సైడ్ కూడా జనరేటర్స్ అనేది ఉన్నది. సో అటు సైడ్ వెళ్ళి చూద్దాం పదండి. సో ఇవి చూడండి, ఇవి లైనర్స్ అనమాట. ఈ 3 ఉన్నాయి కదా. ఇది ఇంజిన్ యొక్క ఎగ్జాస్ట్ మ్యానిఫోల్డ్ అనమాట. సో వచ్చిన పొగంతా అలా పైకి వెళ్తుంది మ్యానిఫోల్డ్ ద్వారా. చూడండి ఇవంతా. మేబీ ఇవన్నీ వీడియోస్లోని చూసి ఉండరు. సో నేనైతే క్లియర్గా అన్నీ చూపిద్దామని నేను అనుకుంటున్నాను. సో చూడండి, కొంచెం చూసి కొంచెం ఎంకరేజ్ చేయండి నాకు. ఇదిగో ఇటు సైడ్ ఉన్నవంతా జనరేటర్స్. అదిగో ఇవి జనరేటర్స్. ఇక్కడ 2 జనరేటర్స్, ఒకటి చిన్నది, ఇంకొకటి పెద్దది. జనరేటర్స్ మెయింటెనెన్స్ అంతా మేమే చూసుకుంటాం. ఏం ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మేమే రిపేర్ చేసుకుంటాం. ఇవి జనరేటర్స్.
అన్నీ నీట్గా మెయింటైన్ చేసి ఉంచాలి. ఏ వర్క్ చేసినా వెంటనే క్లియర్ చేసుకొని అన్నీ. ఇది చూడండి, ఇది పెద్ద జనరేటర్. సో ఇది జనరేటర్ యొక్క ఎక్విప్మెంట్స్ అనమాట. పక్కన అన్ని పంప్స్, కూలింగ్ పంప్స్ అండ్ పక్కన స్క్రబ్బర్ యొక్క పంప్స్ అనమాట. సో ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాం పదండి. స్లోగా దిగాలి, దిగుతూ వెళ్తున్నా. సో ఇది ఎమర్జెన్సీ ఎయిర్ కంప్రెసర్ అనమాట. అది ఎమర్జెన్సీ ఎయిర్ కంప్రెసర్ బాటిల్, ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేయడానికి ఏమైనా అయితే. ఇది టర్బో చార్జెస్, ఇంజిన్ యొక్క బ్యాక్ సైడ్ టర్బో చార్జెస్ అనమాట. మళ్ళీ టర్బో చార్జర్ అంటే ఏంటి అని అడిగితే మళ్ళీ ఇదంతా టెక్నికల్గా వెళ్ళిపోతుంది, చాలా లెందీగా. సో జస్ట్ నేమ్స్ అనే చెప్తున్నాను. సో జస్ట్ అలా చూడండి, విజువలైజ్ చేయండి ఎలా ఉంది, ఒక షిప్లో ఎలా ఉంటుంది, ఏంటి ఇంత మిషనరీస్ ఉంటాయా ఇవన్నీ అని చూడండి. హోప్ వీడియో అంతే క్లియర్గానే ఉందని నేను అనుకుంటున్నాను, ఏ క్లమ్జీ ఏం లేకుండా. సో ఇది ఎయిర్ బాటిల్స్ అనమాట. 30 బార్ ఎయిర్ ప్రెషర్ ఇందులో నుండి వెళ్తుంది ఇంజిన్ స్టార్ట్ అవ్వడానికి. ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఎయిర్ ప్రెషర్ అనేది ఉండాలి. ఈ మొత్తం ఇంజిన్ రూమ్ టూర్ కవర్ చేయాలంటే ఒక 3 పార్ట్స్ అయితే పడుతుంది. మేబీ ఇది ఫస్ట్ పార్ట్. ఇందులోని ఎంతవరకు అయితే కవర్ అయితే అంతవరకు చూపిస్తాను, మరీ అంత లెందీగా లేకుండా. ఇవన్నీ కూలర్స్ అనమాట, ఇవి సెంట్రల్ కూలింగ్ సిస్టమ్. సో కూలర్స్. ఈ పక్కన చూడండి, ఇవన్నీ ఎయిర్ కంప్రెసర్స్ అనమాట. ఇక్కడ చూడండి, టోటల్ 5 ఎయిర్ కంప్రెసర్స్ అయితే ఉన్నది. ఎయిర్ కంప్రెసర్స్ చాలా ఇంపార్టెంట్ అండి ఇంజిన్ స్టార్ట్ చేయడానికి. సో మేనవరింగ్ టైంలో చాలా ఇంపార్టెంట్, అన్నీ రన్ అయ్యి ఉండాలి, ఆల్వేస్ ఎప్పుడు స్టాండ్ బై ఉండాలి ఎయిర్ కంప్రెసర్స్ అనేవి. ఈ ఎయిర్ కంప్రెసర్స్ నుండి ఎయిర్ కంప్రెస్ అయ్యి ఇందులోకి ఎయిర్ బాటిల్లోకి వెళ్తుంది అనమాట. ఇది సర్వీస్ ఎయిర్ కంప్రెసర్, ఇది వేరేది. ఇవి చూడండి ఎల్టీ పంప్స్ అనమాట. సెంట్రల్ కూలింగ్ సిస్టమ్ అన్నాను కదా, ఇవి ఎల్టీ పంప్స్, ఫ్రెష్ వాటర్ పంప్స్ అనమాట ఇవన్నీ. ఇంకో పక్కన ఎయిర్ బాటిల్, సర్వీస్ ఎయిర్ బాటిల్. ఇది సర్వీస్ ఎయిర్ ఎక్కడైనా యూజ్ ఇది ఫ్రెష్ వాటర్ జనరేటర్ అనమాట. సీ వాటర్ని ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ చేసే మిషన్ అనమాట ఇదంతా. దీని పక్కన ఉన్నది హెచ్టి పంప్స్ అండ్ హెచ్టి కూలర్స్. ఆ పక్కన ఉన్నది స్క్రబ్బర్ కూలర్స్. ఇవంతా బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ యొక్క యూనిట్స్ అనమాట. ఇవన్నీ ప్యానల్స్, బలాస్ట్ వాటర్ ట్రీట్మెంట్ సిస్టమ్ యొక్క ప్యానల్స్. సో అన్నీ చూపించాలి కాబట్టి చూపిస్తున్నాను ఏంటనేది ప్రతి ఒక్క మిషనరీని. ఇది ఎస్టీపీ అనమాట. ఆ పక్కన ఉన్నది హైడ్రోఫోర్. సో ఇది ఈ వీడియోకి మొత్తానికి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏంటనేది నెక్స్ట్ పార్ట్లో కంటిన్యూ చేస్తాను. సో టిల్ దెన్ ప్లీజ్ do subscribe, like, share and subscribe. Thank you.